వెల్కమ్ టు మై ఛానల్. నేను రీసెంట్గా ఒక మా రిలేటివ్స్ ఇంట్లో వాణి ఫంక్షన్కి వెళ్ళాను. ఆ వాణి ఫంక్షన్ ఒక పెళ్ళికి తక్కువ కాకుండా చేశారు. ఎంత గ్రాండ్గా చేశారంటే పెళ్ళిలాగే అనమాట. ఇంచుమించుగా పెళ్ళికి ఒక్క 0.5% తక్కువగా ఉందండి. పెళ్ళి ఎంత ఖర్చు పెట్టి ఎంత చేస్తారో అంత అలాగే చేశారు. ఫస్ట్ వెల్కమింగ్ దగ్గర నుంచి వెల్కమ్ డ్రింక్స్, స్నాక్స్ వాటి దగ్గర నుంచి నాన్ వెజ్, వెజ్ స్టార్టర్స్, మళ్ళీ డ్రింక్స్ 3-4 రకాల డ్రింకులు, ఇవన్నీ కాకుండా ఇక డిన్నర్లో అయితే నాన్ వెజ్ ఐటమ్స్, వెజ్ ఐటమ్స్ కూడా సరి సమానంగా పెట్టారు. అన్నీ చాలా టేస్ట్ఫుల్గా ఉన్నాయి. ఇకపోతే పెళ్లి కూతుర్ని వెల్కమింగ్ చేయడం అన్నమాట. అదే వాణి ఫంక్షన్ చేసుకున్న పాపని వెల్కమ్ చేయడానికి వాళ్ళందరినీ డాన్సర్స్తో ఒక పాటతో పాటు ఆ అమ్మాయి వస్తూ ఉంటే వాళ్ళందరూ అమ్మాయిని వెల్కమ్ చేస్తూ స్టేజ్ దగ్గర తీసుకెళ్ళడం. ఈలోగానే ఈ వచ్చిన గెస్ట్లందరికీ వెల్కమింగ్ డ్రింక్స్, స్నాక్స్, స్టార్టర్స్ లో చాలా చాలా రకాలు ఇచ్చారు. చాలా బాగుంది, చాలా టేస్ట్. వాళ్ళ క్యాటరర్స్ ఎవరో కానీ చాలా బాగా చేశారు క్యాటరింగ్ కూడా. ఇక వచ్చిన చుట్టాలందరికీ కూడా మర్యాద కూడా అమ్మాయిని ఎలా తీసుకొస్తున్నారు, పల్లకిలో వస్తుంది. పల్లకి ముందు ఈ స్వాగతం డాన్స్ చాలా బాగా అనిపించింది మేడం. పెళ్లి కూతురు నాన్నమామ మోస్తున్నాడు, తండ్రి పక్కన తల్లి కూడా కొన్నాడు. మేఘాల ఎఫెక్ట్, పొగ ఎఫెక్ట్తో ఇంకా అదంతా ఈవెంట్ మేనేజ్మెంట్కి ఇచ్చేసారు. ఈవెంట్ మేనేజ్మెంట్తో గ్రాండ్ లుక్ అనమాట పెళ్లి కూతురు. ఇక చూడండి, మతాబులు చుట్టుపక్కల ఉంటాయి. మతాబులు బాణసంచతో కాల్చారు. బాణసంచతో కాలుస్తూ రావటం అంటే చాలా చాలా బాగా అనిపించింది. వీడియో మొదటి చివరి వరకు చూడండి. లాస్ట్ డెజర్ట్ వరకు కూడా తీశాను. డెజర్ట్ వరకు కూడా చాలా స్పెషల్గా అనిపించింది నాకు చాలా అనిపించింది. చివరి వరకు చూసి మీకు ఎలా అనిపించిందో మీరు కామెంట్ చేయండి. ఒక లైక్ కూడా ఉంటే ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వస్తున్నాను ఇల్లుగా వస్తుంది. అది పొగ ఎఫెక్ట్ అనమాట. ఇదంతా ఈ మధ్యన ఇది చాలా స్పెషల్ ఎఫెక్ట్స్ అన్నమాట. చాలా చోట్ల చూశాను నేను ఇలా ఎఫెక్ట్లు ఇవ్వడం అనేది. చాలా కాస్ట్లీ అనుకుంటున్నాను నేను. అంటే చూశాను కానీ మనకు అంతగా ఐడియా లేదు. కానీ చాలా బాగా అనిపించింది నాకు. వాళ్ళు చేసిన అరేంజ్మెంట్స్, ఆ డిన్నర్ కూడా అంతే బాగుంది. ఇలాగే అడుగడుగున రాజసం పుట్టిపడుతుంది. ఇక డెజర్ట్ అయితే నాకు చెప్పడానికి ఎన్ని రకాల పళ్ళు ఉన్నాయో అన్ని రకాలు పెట్టారు. కివీ పళ్ళ దగ్గర నుంచి బొప్పాయి, జామ పండు, కర్బూజా పండు, ద్రాక్ష, నల్ల ద్రాక్ష అన్ని అనమాట. ఇక ఒకటి కాదు. దాంతో పాటు రసమలై కూడా ఇక వాళ్ళు వడ్డించినది కాకుండా డబ్బాల్లో పెట్టి ఇచ్చేసారు అనమాట. సో డెలీషియస్, సో నైస్ ఫుడ్. నాకు చాలా 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 ఎంజాయ్ చేశాను. లాస్ట్ లో క్రీమ్ స్టోన్ అనేది స్పెషల్. ఇది ఒక స్పెషల్ అనమాట. ఆ హైలైట్, ఆ భోజనానికి హైలైట్. సో వీడియో అంతా చూశారు కదా ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో మా ఈ డిన్నర్, నేను వెళ్ళిన ఈ పార్టీ నాకు నచ్చింది. మీకు ఎలా అనిపించిందో మీరు కూడా ఒక్క కామెంట్ ఇస్తే సంతోషిస్తా. ఒక లైక్ అన్నా సరే. క్రీమ్ స్టోన్ అనే ఐస్ క్రీమ్, ఈ క్రీమ్ స్టోన్ ఐస్ క్రీమ్ గురించి చెప్పాలండి నేను తప్పకుండా. ఇది 2-3 ఐస్ క్రీమ్లు కలిపి ఒక బిస్కెట్ పెట్టి దాన్ని ఏదో మిక్స్ చేసి ఆ బిస్కెట్ లో కప్పులో బిస్కెట్ మీద పెట్టి ఇస్తున్నారండి. చాలా టేస్ట్ అండ్ చాలా స్మూత్, చాలా అదొక స్పెషల్ ఐటమ్ అండి. దీంతో ఆ డిన్నర్ కంప్లీట్ అయింది. మీకు ఎలా ఉందో మీరు నాకు కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.